హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రెజెంట్ ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో అయితే రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి ఆయన సినిమాస్‌కి సంబంధించి ఎప్పుడు ఏదో ఒకటి ఆయన చెప్తూనే ఉంటారు. ఆయన సినిమాలలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఎందుకు పెడతారు, ఏంటి, ఈ సీన్ ఎందుకు పెట్టారు, ఏంటి అని క్లియర్‌గా చెప్తూ ఉంటారు. అయితే ఇదే క్రమంలో 'కొదమసింహం' ఈ సినిమాకి సంబంధించి ఆ సినిమాలో చిరంజీవినైతే ఎవరైతే విలన్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ పాతిపెట్టేస్తూ ఉంటారు. ఆ సీన్ ఏదైతే ఉందో, ఆ సీన్‌లో గుర్రం వచ్చి హెల్ప్ చేసినప్పటికీ నాకు ఆ సీన్ చాలా ఇష్టం. అండ్ నేను ఇటు చిరంజీవికి వీర అభిమానినంటూ కూడా చెప్పుకోవచ్చారు. అయితే ఆ సీన్ చూసినప్పుడల్లా నాకెందుకో ఎక్కడో ఏదో చిన్న వెలితి అనిపిచ్చేది. ఎన్ని సార్లు రివైండ్ చేసి చూసినా ఏదో ఇంకా కంప్లీట్ అవ్వలేదు సీను అనే ఫీలింగ్ కలిగేది అని. దాని తర్వాత కొద్ది రోజులు ఆలోచించినప్పుడు తెలిసిందేంటి అంటే, బయటకొచ్చిన తర్వాత చిరంజీవి ఏదైతే గుర్రం ఉందో దానికి థ్యాంక్ యూ చెప్పలేదు. థ్యాంక్ యూ చెప్పకపోయేసరికి ఆ సీన్ ఇన్‌కంప్లీట్ అనిపిచ్చింది. మరి నేను 'మగధీర' మూవీలో అలాంటి ఇన్‌కంప్లీట్ సీన్స్ ఏమీ ఉండకూడదని ఎప్పుడైతే అటు రామ్ చరణ్ ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటారో, అప్పుడు ఆయన గుర్రం వచ్చి తనకి తాడు విసిరినప్పుడు బయటకొచ్చిన వెంటనే అటు గుర్రానికి థ్యాంక్ యూ చెప్తారని, దానివల్ల సీన్ కంప్లీట్ అవుతుందని, నాకు ఎమోషనల్ సీన్స్ అంటే చాలా ఇష్టమని, నేను ఎమోషనల్‌గా తీసుకెళ్ళాలనుకుంటానని ప్రతి సీన్‌ని ఆయన చెప్పుకొచ్చారు. రీసెంట్‌గా ఆయన 'మోడ్రన్ మేకర్స్' సో, ఆయన మూవీకి సంబంధించి కూడా ఆయనకి సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ ఎక్కువగా స్ట్రీమ్ అవుతున్న దాని పరంగా కూడా దాంట్లో కూడా ఎన్నో విషయాలు బయటకొచ్చాయి. అదేవిధంగా ఆయనైతే ఇటు సినిమాలలో ఎమోషనల్‌గా ఎందుకు వెళ్తారు? ఆయనకి ఎందుకు ఎమోషన్స్ అంటే అంత ఇష్టం అనే దానికి ఇది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఒక విధంగా ఒక సినిమాలో ఎమోషనల్ ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఆయన అభిప్రాయం. సో, మనం ఏ సినిమా చూసుకున్నా కూడా ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో, రాజమౌళి ఎమోషన్ పెట్టడానికి గల కారణం అయితే ఇది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.